హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా మనము ఎంతైతే మనకు పప్పు కావాలో అది ఒక కుక్కర్లో తీసుకొని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. ప్రాపర్గా వాష్ చేసుకున్న తర్వాత అందులో తగినంత వాటర్ పోసుకొని మనము ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పప్పులో యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 6-7 గ్రీన్ మిర్చి కట్ చేసుకొని అందులో యాడ్ చేయండి. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు, తగినంత కారం యాజ్ పర్ ద టేస్ట్ యాడ్ చేసుకోండి. మీకు ఎంత కారం ఉప్పు ఎంత పడుతుంది అనిపిస్తే అంత యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మనము లిడ్ ఓపెన్ చేసేసి పప్పుని స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్టుగా మనం మంచిగా స్మాష్ చేసుకోవాలి పప్పుని. ఇప్పుడు తాలింపు కోసం ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం అందులో మన పోపు గింజలన్నీ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మన శనగపప్పు, మినప్పప్పు అన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలని ఇలా మంచిగా దంచుకొని యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని మనము పప్పులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ టేస్ట్ చూసి మీకు ఉప్పు సరిపోలేదు అంటే యాడ్ చేసుకోవచ్చు. అంతే, మనం మిక్స్ చేసుకుంటే మనకి మామిడికాయ పప్పు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.